ఈ రోజు వరకు చెప్పారా? అర్థం పర్థం లేని వివరణలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అర్థం పర్థం లేని వివరణ. చివరికి సుప్రీం పైలట్ల ప్రాబ్లం అన్నారు. పైలట్లు ఏమో సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ పెట్టిస్తారు. బయట స్టేట్మెంట్ ఏమో ఎట్లా ఉంటది, పచ్చి దగ. బోయింగ్ ఓడికి భయపడి చేస్తున్నారు, ఇండిగో వాడికి భయపడి చేస్తున్నారు. ఎట్లయితే భయమా అసమర్థత అది ఆలోచించుకోవాలి. తెలివి తక్కువతనమా? ఇంకోటి కాంపిటేటివ్ పెంచాలా. ఒక ఎయిర్లైన్స్ 20-30% మించకూడదని చెప్పాలా, మిగతా వాళ్ళని ప్రోత్సహించాలా. అవును, ఎయిర్ ఇండియా ఇప్పుడు టాటా వాడు తీసుకున్నాక ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది దానికి ఫ్లైట్లు కావాలంటే. ఫ్లైట్ అంటే గబక్కన వెళ్ళి సైకిల్ షాప్ లో సైకిల్ కొనుక్కున్నట్టు కాదు కదా. కాబట్టి ఇప్పుడు అవన్నీ వాడు ఆర్డర్ ఇచ్చాడు, బోయింగ్ కి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ బోయింగ్ ఏం దరిద్రంగా ఉంది, వాళ్ళు చేస్తున్నారు అక్కడి నుంచి కొనుక్కోవాలన్నది. భయపడుతున్నారు బోయింగ్ విమానాలు భయపడుతున్నారు ఎక్కడ. కాబట్టి సమస్య కూర్చుంది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా విమానాల వినియోగం పెరిగేటప్పటికి విమానాల తయారీ అవసరాలు పెరిగినాయి. దానికి తగినన్ని సంస్థలు లేవు వరల్డ్ వైడ్ గా. అది కూడా పెద్ద సంక్షోభం అవుతుంది ఇప్పుడు. కానీ రామ్మోహన్ నాయుడు గారికి వరుసగా మైనస్ అవుతున్నాయి ఈ ఘటనలన్నీ. మొన్న అహ్మదాబాద్ ఘటన కానీ ఇప్పుడు ఈ సంక్షోభం కానీ ఆయన మంత్రి అయిన తర్వాత, అంటే ఆయన వైఫల్యం అని అనలేం కానీ ఎంతవరకు ఆయనకి రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇది మైనస్ అవుతుంది? ఖచ్చితంగా ఆయన వైఫల్యమే అంట నేను. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి నువ్వు సమీక్షించి చేసి ఉండాలి కదా. లేదా ఇంకా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు, మోడీ గారితో చెప్పి టైం ఇప్పించాలి కదా. ఎందుకు చేయలేదు?